శ్రీమహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీలలితాంబికాదేవ్యే నమః. రాశి ఫలాల కార్యక్రమములో భాగంగా సింహరాశి వాళ్లకు ఈ జూన్ 1వ తేదీ నుండి నెలాఖరు వరకు కూడా ఎలా ఉంటుంది అనే దాని గురించి తెలియజేస్తున్నాను. సింహరాశి వారికి అనుకూలవంతముగానే ఉన్నది. వీళ్ళు విపరీతమైనటువంటి ప్రయాణాలు అనేటువంటివి చేస్తారు. అయితే ఏ ప్రయాణము చేసినా తద్వారా వీళ్లకు సత్ఫలితాలు రావటం అనేటువంటిదే ఉన్నది. ఏ పని చేసినా డబ్బు అనుకూలముగానే వస్తుంది. ఎక్కడా ఎటువంటి ఇబ్బంది ఉండదు. సింహరాశి వాళ్లకు దీర్ఘకాలికముగా ఏదైనా అనారోగ్యముతో బాధపడుతుంటే కూడా ఈ మాసములో ఆ అనారోగ్యము నుండి బయటపడే అవకాశాలు ఉన్నాయి. ఎక్కువ శాతము వాళ్ళ ఇంటి దేవుణ్ణి వాళ్ళు మామూలుగా స్మరిస్తూ చేసుకుంటే చాలా యోగవంతముగా ఉంటుందిగాక. అలాగే విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు ఆ ప్రయత్నాలు చేసుకోవచ్చును, తప్పులేదు. ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు యథావిధిగా ఉద్యోగాలు నడుస్తూ ఉంటాయి, మామూలుగా రెగ్యులర్గా నడుస్తూ ఉంటాయి. వాటికి ఎటువంటి ఇబ్బంది లేదు. ఇక మామూలుగా భూముల వలన కలిసొచ్చేటువంటి విధానముగానే ఉన్నది వీళ్లకు కూడా. సింహరాశి వాళ్లకు కూడా భూముల వలన బాగా కలిసి వస్తుంది. అనూహ్యముగా కొంత మేలు జరిగే అవకాశము ఉన్నది. అది ఇట్లా అట్లా అని చెప్పటానికి కుదరదు, కానీ ఏదో ఒక రకమైనటువంటి అనుకూలత అయితే ఏర్పడుతూ ఉన్నది. డబ్బు రావటానికి ఒక మార్పు అయితే కనపడుతూ ఉన్నది. మీరు చేసేటువంటి ప్రయాణాల్లో కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడము లాంటివి జరగవచ్చును. వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళు కూడా యథావిధిగా వ్యాపారాలు చేసి రావాల్సినటువంటి లాభాలు వస్తుండేటువంటి దాని వలన ఇంకా కొంచెము మెరుగైనటువంటివి చేసుకోవాలి అనేటువంటి ప్రయత్నముతో ముందుకు వెళతారు. కొన్ని కార్యక్రమాలలో, శుభకార్యాలలో మీ వంతు పాల్గొని మీ సహకారాన్ని అందిస్తారు. మీకు కావాల్సినటువంటి వాళ్లకు అన్నదమ్ముల వలన చిన్నపాటి ఇబ్బందులు అనేటువంటిది కలిగి మానసికమైనటువంటి బాధ అనేటువంటిది మీకు కలుగుతుంది. దాన్ని కూడా కొంతకాలం సరే అనుకొని వాయిదా వేసి మీ పనులు మీరు చేసుకోవడం లాంటివి జరుగుతాయి. అలాగే సింహరాశి వాళ్ళ యొక్క పిల్లలకు చాలా అంటే చాలా మేలు జరిగేటువంటి మాసము ఇది అనేటువంటిది మరొక్కసారి తెలియజేస్తున్నాను. అట్లాగే వ్యాపారాలు చేస్తూ ఉండేటువంటి వాళ్ళు కొత్త వ్యాపారాలు చెయ్యాలి అనేటువంటి ఆలోచనలతో డబ్బులకు ప్రయత్నాలు చేయటము, ఆ డబ్బులు కొంతమంది దగ్గరికి రావటము, కొంతమంది దగ్గర రాకపోవడము లాంటివి కూడా జరగవచ్చును. ఎందుకంటే సమయానికి అందటం అనేటువంటిది చాలా అవసరం. కానీ సమయము దాటిన తర్వాతనే 10 రూపాయలు చేతికి రావటం అనేటువంటిది కూడా కొందరి జీవితాల్లో చూస్తుంటాం. అందువలన సింహరాశి వాళ్లకు కొంతవరకు మాత్రమే అనుకూలవంతముగా ఉన్నది అనేటువంటిది స్పష్టమైనది. ఇక రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు సింహరాశి వాళ్లకు తిరుగే లేదు అనేటువంటిది ఉండినా నోటి వరకు వచ్చినటువంటి అన్నము నోట్లోకి పోయే వరకు కూడా ఆలోచనే ఉంటుంది. కాబట్టి కొంచెము జాగ్రత్తగా వహించి చూసుకుంటే బాగుంటుంది అనేటువంటిది సూచనప్రాయముగా తెలియజేయడం మాత్రమే. ఇక సింహరాశి వాళ్ళ యొక్క మాటకు విలువ పెరుగుతుంది. ఇంటా బయట గౌరవం పెరుగుతుంది. ఆదరణ అనేటువంటిది లభిస్తుంది. అలాగే కొంతమంది వెతుక్కొని ఇంటికి వచ్చి గౌరవించడం లాంటివి తెలుస్తాయి. ఇవన్నీ కూడా సింహరాశి వాళ్ళ యొక్క ఫలితాలే. ఈ విధంగా ఏది ఏమైనా సింహరాశి వాళ్లకు
అత్యంత అనుకూలవంతముగానే ఈ మాసము ఉన్నది అని తెలియజేస్తూ జయోస్తు. For more videos like this, subscribe Big TV channel.